నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. రైతులు అంటేనే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న గురించి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. నిత్యం మన కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి రైతన్న, ఆయన వాళ్ళ కోసము సంక్షేమం కోసము అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఓ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారి సంక్షేమం గురించి తన లక్ష్యమే అని చెప్పేసి పాటుపడే వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి ఆ విషయం ఏంటో పూర్తి వివరాలు కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి రైతు సంక్షేమం అని చెప్పేసి కొత్తగా ఏదో ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అసలు ఎవరి కోసం పనిచేస్తుంది, ఆ లక్ష్యం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఏ దిశగా ముందుకు పోతుంది? అంటే రైతు లేనిది మెతుకు లేదు, మెతుకు లేనిది బతుకు లేదు. సకల జీవులకు ఆధారమైన రైతు ఈరోజు చాలా ఇబ్బందుల పాలవుతుండు. నష్టపోయి కష్టపడుతూ కూడా అతను ముందుకెళ్తుండు. కాబట్టి ఆయన పక్షాన మనము రైతు సంక్షేమ సేవా సంఘం అని ఒక ఆర్గనైజేషన్ నిర్మాణం చేసి మేము రైతుల పక్షాన చేస్తున్నాం. ఎందుకంటే రైతు అంటే ఒక చులకన భావం ఉంది. ఎందుకంటే రైతు లేని మెతికే లేదు, అంటే ఆహారంతోనే ఆరోగ్యం. కాబట్టి మేము రైతుల పక్షాన ఉండి దీన్ని పూర్వీకులు ఏదైతే అంటే ఒకప్పుడు ఎంత తింటే అంత బలం, ఈరోజు ఎంత తింటే అన్ని రోగాలు. అంటే రైతుల దగ్గర కూడా కొంచెం లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి సరి చేస్తూ వాళ్లకు అన్నం తినే ప్రతి వ్యక్తి, అంటే నేను ఘాటుగా చెప్పినాను, క్షమించాలి, అన్నం తినే ప్రతి వ్యక్తి అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనేది మన లక్ష్యం. కాబట్టి రైతుకు అన్ని విధాల ప్రభుత్వ పరంగా కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు చూస్తే చాలా బాధలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళను చులకన తల్లిదండ్రులు, అంటే రైతుల పిల్లలు కూడా మా నాన్న రైతు అని చెప్పుకునే స్థితికి దిగజారిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వ్యవసాయంలో చాలా నష్టాలు కష్టాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా చదువుకుంటేనే సాఫ్ట్వేర్ చేయమంటారు, చదువు లేకుంటే షాపుల పని చేయమంటారు. అంటే వ్యవసాయం అట్లా అవుతుంది. కాబట్టి మేము రైతుల పక్షాన ఉంటూ రైతులకు లాభదాయకమైన ఆరోగ్య పంటలు పండించడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ చాలా పెద్ద నిర్మాణం 2 రాష్ట్రాలలో కూడా చేస్తున్నాము. అంటే ఆహారంతోనే ఆరోగ్యం. అయితే ముఖ్యంగా మరి రైతులు ఈ విధంగా పూర్తిగా నష్టపోవడానికి కారణం ఏంటి? రైతులను పట్టించుకోపోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అసమానతలు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఏంటి, ఏ రకంగా? అయితే ఈ ప్రభుత్వ పరంగా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఫార్మా కంపెనీకో ఏదో అంటే 100 ఎకరాలు ఇస్తుండ్రు, కానీ ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తారు. అదే రైతుకు మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు పంట వండించిన తర్వాత కూడా అమ్ముకునటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే ఈ చేను పొలాలల్లో పంట ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, తర్వాత వాళ్ళు తెచ్చి మార్కెట్ తెచ్చిన తర్వాత దళాల చేతుల మోసపోతున్నారు, అప్పుడు రేటు తగ్గుతుంది. మళ్ళీ దళాల చేతులకు అయిన వాళ్ళు మళ్ళీ రేటు పెరుగుతుంది. అంటే చూడు ఎంత వివక్ష. రైతు 4 నెలలు 6 నెలలు పండించిన పంటకు దళాలు వారం రోజులనే ఇచ్చేస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏం సోద్యం చూస్తుంది? ఏదన్నా అంటే రైతే రాజు, రైతే దేశంకు వెన్నెముక అంటారు, కానీ ఎక్కడ లేదు. కాబట్టి మేమేందంటే సీమలన్నీ ఏకమైతే పాములు పరిగెత్తినాయి. తర్వాత మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటే అదే శాసనం అవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు అందరిని కూడా రైతులందరినీ సంఘటితము చేస్తూ, రైతులే కాదు అన్నం తినే ప్రతి వ్యక్తి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషను భూ సంరక్షణ, గో సంరక్షణ, వన సంరక్షణ మీద పనిచేస్తాయి. 3 మీద. ఇప్పటి వరకు మీరు రైతుల కోసం ఏమైనా చేసినటువంటి పనులు ఉన్నాయా, లేకపోతే రైతులకు ఏ రకంగా సేవలు అందిస్తున్నారని చెప్పండి. మేము ఇంతవరకు ఏంటంటే పాడి పంట, ఒకప్పుడు ఏమనేటోళ్ళు పంటకు పాడి అవసరం, ఇప్పుడు పాడి లేదు. ఏంటంటే వీళ్ళు రసాయనిక ఎరువులు వేస్తున్నారు, యంత్రాలతో దున్నుతున్నారు. అయితే మేమేం చేస్తున్నామంటే రైతు దగ్గర పాడి ఉండాలని కూడా మేము ఆవులను, కొన్ని గోశాలల నుండి ఆవులను తీసుకుంటూ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆవు ఇస్తున్నాం. అది ఒక సబ్జెక్టు. ఆవుల గురించి చెప్పాలంటే చాలా పెద్దది. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే సిరుధాన్యాలు, అంటే చేను చెలకలల్లో సిరుధాన్యాలు వండియాలి. ఆ సిరుధాన్యాలు కూడా మేము కొంతవరకు రైతులకు కూడా ఇస్తున్నాము. ఇంకా మా నిర్మాణమై మాకు ఎవరైనా సహకరిస్తే ప్రతిది కూడా రైతులకు ఇచ్చి రైతులతో పంటలు పండించాలి. తర్వాత పొలాలల్లో పాత వంగడాలు వండాలి. హైబ్రిడ్ పంటలు తగ్గించి, రసాయనిక ఎరువులు తగ్గించి, పాత వంగడాలు వండించి, దానికి ఈ భూమికి ఈ పేడ ఏంటంటే ఆవు మలమూత్రాలతోని భూమికి వేస్తే భూమి సారవంతం అవుతుంది. అందులో పండిన పంటలు తిన్న వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతుంది. మరి మీ సంక్షేమం నుంచి రైతులకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు, ఎట్లా వాళ్ళని కలుస్తున్నారు?
అయితే ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. అయితే మేమేం చేస్తున్నామంటే అందరి సంఘటితం చేస్తున్నాం, అంటే కమిటీలు. ఎందుకంటే నేను ఒక్కరిని చేసేది కాదు, నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అయితే మేము రైతు సంఘం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఒక మీటింగ్ పోతుంటే నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇప్పటికి కూడా నేను మంచంలో ఉన్నా. అయినా కానీ ఏదైనా మీటింగ్ ఉంటే మెల్లగా పోయి మాట్లాడుతున్నా, సంఘటితం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కరం కాదు చేసేది, అందరూ చేయాలి. అంటే సకల జనులు ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నాము. తర్వాత మేము రైతులకు చాలా పెద్ద మేలు చేసేయాలి. రైతు అంటేనే గర్వపడేదట. ఇప్పుడు ఒక ఆఫీసుకు పోతే కూడా రైతుకు ఇంపార్టెంట్ ఇయ్యరు. అదే మేము చేసిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగితే మనల్ని పక్కకు పెట్టి రైతులకు పని చేసి పంపించాలి. అట్లా మేము చేయాలనేది కృప. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతన్న గర్వపడేలా ఉండాలి అని అంటే, రైతన్నకు ఒక గొప్ప గౌరవప్రదమైనటువంటి దక్కాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అయితే రైతులకు ఏంటంటే వాళ్ళకు గౌరవం పెరగాలి. తర్వాత వాళ్ళకు పంటలకు కూడా ఇప్పుడు మనం సిరిధాన్యాలు వండియాలంటున్నాం. వాళ్ళకు దాంట్లో లాభం రాదు. అంటే వాళ్ళు ఎప్పుడు కొన్ని బెనిఫిట్లు ఉంటే వాళ్ళకు మంచి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలండి. ఎందుకంటే అన్నిటికీ ఏదో బడ్జెట్ పెడుతున్నారు. వాళ్ళకు ఎక్కడ కూడా ఏం పెద్ద చేసినట్టు ఏం కనబడదు. అంటే వాళ్ళకు మార్పు తేవాలి, వాళ్ళని బెనిఫిట్ చేయాలి. వాళ్ళు ప్రతి రంగం కన్నా ఫస్ట్ వ్యవసాయ రంగానికి పెద్ద పీటేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా గతి లేని స్థితిలో వాళ్ళు వ్యవసాయం కూడా కొన్ని రాంగ్ రూట్లో చేస్తున్నారు. అది కూడా మేము మార్పు తెచ్చడానికి చేస్తున్నాం. ఎందుకంటే రాసాయనిక ఎరువులు కానీ కొన్ని ఉన్నాయి, అవి కూడా వాళ్ళకు తెలియని పరిస్థితులు చేస్తున్నారు. వాళ్ళకు ఏదో విధంగా ఆరోగ్యకరమైన తర్వాత లాభదాయకమైన వ్యవసాయం కొరకు ప్రభుత్వం చేయాలి. మనం కూడా ప్రతి పౌరుడు కూడా దానికి కొంచెం బాధ్యత తీసుకోకుంటే కలవది. అయితే ప్రభుత్వం నుంచి కూడాను ఏ రకమైనటువంటి రైతన్నలకు సేవలు అందుతున్నాయి? ప్రభుత్వాలు సహకరిస్తలేదా? మరి సరైన పంటలు వేసుకోవడానికి ఎటువంటి వంగడాలను వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ప్రభుత్వ సహకారం ఉండాలి కదా, ఆ రకంగా చేయట్లేదా? మరి చేస్తలేదు అంటే చేస్తుంది కొంతవరకు, కానీ అది ఎందుకంటే ప్రజల వద్దకు పాలన అన్నట్టే చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, ఆడ పోతేనే చెప్తారు. కానీ మేమేందంటే ప్రజల వద్దకు పాలన అన్నట్టు ప్రతి మండలంలో మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఇప్పుడు మున్పటి లెక్క లేదండి. ఎందుకంటే బలం కూడా ఇప్పుడు ఆహారాలతో బలం కూడా కోల్పోయినారు, వాళ్ళకు ఓపిక కూడా లేదు. అయితే మేమేం చేస్తున్నామంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టి అక్కడ ఎమ్మెల్యే దారినే పెడతాం. ఆయన ఏ పార్టీ అన్న ఉండే, ఏ కులం అన్న ఉండే, మాకు సంబంధం లేదు. వారి ద్వారా పెట్టి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ దాకా జడ్పీటీసీ దాకా వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వస్తారు. ప్రతి ఊరు నుండి కూడా 2-3 రైతులు వచ్చేటట్టు గవర్నమెంట్ ఏవోల ద్వారా పిలిపించుకొని మినిమం 500 మందికి మనము ఆడ మోటివేషన్ చేస్తే కొంత మార్పు వస్తుంది. వాళ్ళకి ఏం చెప్తామంటే పశు సంపద ఎట్లా అంటే మనం చెప్తాం, మనతో పాటు మేధావులు వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం మార్పు చేస్తాం. తర్వాత వాళ్ళకి మేమేం చేస్తామంటే మాకేదన్నా కొంచెం ఎవరన్నా సహకరిస్తే మేము అన్ని పాత వంగడాలు అంటే పాత హైబ్రిడ్ పంటలు కాకుండా వేరే కొన్ని ఉన్నాయి, ఈ వడ్లల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, అవి మేము కొని ప్యాక్ చేసి ఇస్తాం. 2 కిలోలు 3 కిలోలు 1 కిలో అట్లా. తర్వాత ఈ చేను చిలకలల్లో పత్తులు బంద్ చేసి మనం ఏం చెప్తాం, ఈ సిరుధాన్యాలు వంటాం. అవి కూడా మా దగ్గర కొన్ని ప్యాక్ ఉన్నాయి, మేము కొంతమందికి ఇచ్చినాం. అవి వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన తర్వాత వీళ్ళు వేసుకోవాలి, వాళ్ళు పండించుకొని మేము ఒక నెట్వర్క్ పెట్టినాం. పండించిన తర్వాత ఒక 5గురికి మీరు మళ్ళీ దానం చేయండి, విత్తన దానం. అయితే వాళ్ళు ఎవరన్నా ఉండే, వాళ్ళ బామ్మది వాళ్ళు ఎవరన్నా మాకు సంబంధం లేదు. అట్లా ఇచ్చి స్ప్రెడ్ చేసుకుంటూ మేము ఇస్తాం, పండించిన వాళ్ళు ఇచ్చుకుంటూ పండించటం తయారు చేస్తాం. తర్వాత కొనేటోళ్ళని తయారు చేస్తాం, తినేటోళ్ళని తయారు చేస్తాం. ఇప్పటి వరకు మీ రైతు సంక్షేమ సంఘం నుంచి ఎంతమందికి లబ్ధి చేకూరింది? ఎంతమందికి మీ సూచనలు బాగా పాటిస్తున్నారు? అది ఎంతవరకు వర్కౌట్ అయింది? అయితే ఒక 3000 మెంబర్స్కు ఆవులు ఉచితంగా దానం చేయడం జరిగింది. తర్వాత ఒక 300-400 మందికి ఏమో విత్తన దానం చేసినాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వన సంరక్షణలో భాగంగా మేము కొంతమందికి అవి మా ఇంకో ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ ద్వారా సీడ్ బాల్స్ కూడా పంపించేయడం జరుగుతుంది. అయితే మేమేమంటే ప్రతి ఊర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే ప్రతి ఫ్రూట్ చెట్లు ఉండాలి, వాళ్ళు తినాలి. ఎందుకంటే జనవరి నుంచి అంటే ఒక్కొక్క పండులో కానీ ఒక్కొక్క ఆహారంలో పోషకాలు ఉంటాయి, ఒక్కొక్క వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ బాడీకి అందితే వాళ్ళ ఆరోగ్యం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే పూర్వం కూడా మన పూర్వీకులు 100 సంవత్సరాలు బతికిండ్రు,
వాళ్ళకి ఎలాంటి గోళీ మందు లేకుండా బతికినారు. ఇప్పుడు బై బర్త్ పిల్లలకే రోగాలతో పుడుతుండ్రు. తర్వాత ఆయుష్ కూడా తగ్గుతుంది. అప్పుడు 100 సంవత్సరాలు బతితే ఇప్పుడు 40-50 సంవత్సరాలు అయింది. ఇదే కొనసాగితే పిల్లలకు 20-30 సంవత్సరాలకు ఎక్కువ బతకారు ఇంకా కొన్ని రోజులకు. ఇప్పటి వరకు ఏ జిల్లాలో మీరు పర్యటించారు, ఎంతమంది రైతన్నలను కలిశారు? అయితే మనం ఏంటంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం అంటే మేము ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణలో కొన్ని జిల్లాలు దిగినాము. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం ఈ భువనగిరి జిల్లా మాత్రం తిరిగినాము. కొంచెం తిరగటానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మళ్ళీ మన కార్యాచరణ ఏంటంటే ఈ ఎండాకాలం పోయిన తర్వాత మేము విస్తృతంగా 100 కాన్స్టిట్యూన్సీలో మీటింగులు పెట్టి మోటివేషన్ చేసి అందరినీ జనాలను చైతన్యం చేస్తూ వాళ్ళకి చేస్తాం. తర్వాత ఏపీలో కూడా చాలా చైతన్యం ఉన్నది. మనది కొంచెం సోషల్ మీడియాలో చూసి కూడా ఏపీ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. ఆడ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలామంది నాకు 100 మంది ఫోన్లు చేసినారు. వాళ్ళు కూడా అంటే మనకు రాష్ట్రాలు 2 రాష్ట్రాలల్లో మన ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేయడానికి ఒక 5 సంవత్సరాల కార్యక్రమం ఉందండి. అట్లా రైట్, ఓకే. ఇది సంగతి. రైతన్నే దేశానికి వెన్నెముక అని అంటున్నటువంటి ఒక నానుడి అది చిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి సంకల్పంతో ఒక రైతు సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి సకాలంలో అన్ని సీజన్లో పంటలు పండే రకమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వారు నష్టపోకుండా రైతన్ననే ఈనాడు గర్వపడేలా ఉండేలా జీవించేందుకు ఆయన చేస్తున్నటువంటి ఆ కృషి సత్ఫలితాలను ఇవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.